లేచి నిలబడి పాట పాడుతుండగా మన కానుకలు ప్రభు సమర్పిస్తాం. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. 667 పాట, 667. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే అనే పాట పాడుతుండగా ప్రభు పిల్లలు ప్రభు తమ కానుకలు సమర్పిస్తారు. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఈ యాత్రలో ముందుకు సాగిన తోడ్పడి, ఈ యాత్రలో ముందుకు సాగిన తోడ్పడి, యేసుడే నడుపును మనలను, యేసుడే నడుపును మనలను. తన మార్గమునందున తన మార్గమునందున మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది, ఆ సిలువ మార్గము ఎంతో ఇరుకైనది. క్రీస్తునే గురిగా నుంచిన, క్రీస్తునే గురిగా నుంచిన. విజయము నిశ్చయము, విజయము నిశ్చయము. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఇహమందు ప్రేమలో రానున్న మహిమలో, ఇహమందు ప్రేమలో రానున్న మహిమలో. ఎన్నదాగినవి కావుగా, ఎన్నదాగినవి కావుగా. సేదుకాము బాపును, సేదుకాము బాపును. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఇది సిలువ మార్గము, మహిమ రాజ్యముందను. ఈ జగతిలో
నా జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. ఇదిగే శిలువ మార్గము మహిమ రాజమందను. ఇదిగే శిలువ మార్గము మహిమ రాజమందను. ప్రోచితమైతే వారంలో జరిగే కార్యక్రమాలు. ఈ కూడిక అయిన తర్వాత త్వరగా చేపలు తీసేయండి. కొంత ఆలస్యమైనప్పటికీ అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. సోదరుడు మనన్న కుటుంబము మనకు ప్రేమ విందు సిద్ధపరిచినారు కాబట్టి అందరూ కూడా భోజనం చేయాలని మనం చేస్తున్నాం. చేపలు తీసిన తర్వాత లోపల సిస్టర్స్ పిల్లలు కూర్చోండి, బ్రదర్స్ బయట కూర్చోండి, మీకు సర్వింగ్ చేయబడుతుంది. తర్వాత సాయంకాలం 4 గంటలకు బేర్షెబాలో యవనస్తుల కూడిక ఏర్పాటు చేయబడింది కనుక యవనస్తులైన వారు బేర్షెబాలో జరిగే యూత్ మీటింగ్ వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఈ రాత్రి మనకు ఎటువంటి కూడిక ఉండదు. భోజనాలు అయిన తర్వాత మందిరంలో పని కలిగి ఉంటాం కనుక ఆయా పనులు జరుగుతాయి. కట్టెలు పని ఉంది, చిన్న చిన్న పనులు ఉంటాయి, ఇంట్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ కూడా మరి చేసే పరిచయం ఉంటుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకొని పాలు పొందాలని మనవి చేస్తున్నాం. సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన. మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన. బుధవారం గ్రామాల పరిచర్య కొత్త నెల్లూరు శేషయ్యగారిపల్లి. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. శుక్రవారం సహోదరుల కూడిక. శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా ఉపవాస ప్రార్థన. కడప జిల్లా ఉపవాస ప్రార్థన ఆకెపాడు రాజంపేట దగ్గర ఆకెపాడు జిల్లా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. మరి వ్యాన్ కూడా వెళ్తుంది, వచ్చేవారం ముందుగా తెలపండి. తిరిగి సాయంకాలము పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. మరి వచ్చే ఆదివారం వంట పరిచర్య సోదరి మేరక్క, సోదరి సంతోషక్క, సోదరి కమలక్క, సోదరి మంజులక్క. సేవకుల ప్రార్థన వచ్చే వారంలో అనంతపురంలో 15, 16 తారీఖులు ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయండి. మందిరం కూడా కొన్ని చైర్స్ ఈ పాత అయిపోయినాయి, ఇరిగిపోతున్నాయి కాబట్టి చైర్స్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన పిల్లల్ని బట్టి నీకు స్తోత్రాలు. కూడికైన అనంతరము ప్రేమ విందు దీవెనకరంగా చేయండి. మనన్న కుటుంబాన్ని దీవించండి. కుమారుడు లోకేష్ను, కుమార్తెను ప్రభా బిడ్డలను దీవించము. పెద్ద కుమార్తెను, అల్లుని పిల్లలను దీవించండి. నీ కొరకు వారు కూడా సాక్షులుగా జీవించగలుగుటకు సాయం చేయండి. ప్రభా కొంత ఆలస్యమైంది, మన్నించండి. సకాలంలో సర్వింగ్ చేయబోట్లో సాయం చేయండి. అలాగూ వార కార్యక్రమాల తోడుగానండి నీ ప్రజల ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో సమృద్ధించండి. ఎట్టి కొరత లేకుండా దశలోనిక సంఘము ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విధాలు ఆశీర్వదించబట్టకు సాయం చేయండి. అలాగే సంఘము ప్రభువా నూతన పరచబడగలుగుటకు సాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ మా తండ్రి ఈ పరిచర్యలన్నింటిలో కూడా తోడైండమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నన్ను సావాసం చిన్న మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక, ఆమె. ప్రైజ్ ది లార్డ్. లేట్ అయింది, ర్యాలీ ఉండదు పిల్లలకు. భోజనానికి కూర్చోండి. త్వరగా చేపలు తీసేయాలి. త్వరగా పక్కకు జరగండి.